రైట్. సో ఇవన్నీ మనకి హెడర్స్ అన్నమాట. డాష్ బోర్డ్, టార్గెట్, ప్రాక్సీ, ఇంట్రూడర్, రిపీటర్, కొలాబరేటర్, సీక్వెన్సర్, రికార్డర్, ఇలా. సో ఇవన్నీ వచ్చేసి హెడర్స్. మనకి ఒక్కొక్క దాంట్లో చాలా ఇంకా టైప్స్ ఉంటాయి మనకి. ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ అన్ డాష్ బోర్డ్ లో ఏంటంటే మనకి ఏదైనా మీరు స్కానింగ్స్ పెట్టినా లేకపోతే అప్కమింగ్ స్కాన్స్ రన్నింగ్ లో ఉన్న అన్ని ఇక్కడ కనిపిస్తాయి మనకి. టార్గెట్ టార్గెట్ లో ఏంటంటే సైట్ మ్యాప్ ఇస్ లైక్, మనం ఏదైనా వెబ్సైట్ మనం బర్బ్స్ నుంచి సెండ్ చేసామనుకో ఇక్కడ కనిపించేస్తుంది. ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా ఇక్కడ? ఇక్కడ నేను mlri.tem.ac.in మాత్రమే ఇచ్చాను, కానీ ఇక్కడ ఇన్ని వెబ్సైట్స్ వచ్చినాయి ఎందుకు? ఒక వెబ్సైట్ అంటే మీన్ ఆ వెబ్సైటే ఉండదు. ఆ వెబ్సైట్ కి సంబంధించిన బ్యాక్ ఎండ్ లో రన్ అవుతున్న అన్ని ప్రతి వెబ్సైట్ ఇంక్లూడెడ్ అన్నమాట ఇక్కడ. రైట్. సో ఈ విధంగా మనకు అన్ని వెబ్సైట్స్ కనిపిస్తాయి. స్కోప్ అంటే ఏంటి మరి? ఇన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ నాకు mlr.im.ac మాత్రమే కనిపించాలి, వేరే అవసరం లేదు నాకు. ఓకే. నాకు అదర్ వెబ్సైట్స్ కనిపించదు ఇక్కడ. రైట్ క్లిక్ అండ్ యాడ్ టు స్కోప్. దట్స్ ఇట్. ఇక్కడ సైట్ మ్యాప్ ఉంది కదా, ఇది ఫిల్టర్ సింబల్ యాక్చువల్లీ. సైట్ మ్యాప్ ఉంది కదా, సైట్ మ్యాప్ మీద క్లిక్ చేసి షో ఓన్లీ ఇన్ ఫిల్టర్ అని కొట్టేసి మనకు కావాల్సిన వెబ్సైట్ మాత్రమే కనిపిస్తుంది అప్పుడు. ఓకే. సో ఏ డిస్టర్బెన్స్ ఉండదు మనకు. స్కోప్ స్కోప్ లో యాడ్ అయిపోద్ది. ఇష్యూస్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని మనకి వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ టెస్ట్ కేసెస్. ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ASP.NET అంటే ఏంటి, XML ఎక్స్టర్నల్ ఇంజెక్షన్ ఎంటిటీ, అలా. సో నాట్ ఓన్లీ దట్, ఇక్కడ మనకు చాలా థింగ్స్ ఉన్నాయి. ఫిల్టర్డ్ బై MIME, ఫిల్టర్డ్ బై స్టేటస్, ఫోల్డర్, ఇవన్నీ తర్వాత చూద్దాం మనం. ఓకే. సో ఈరోజు జస్ట్ ఏంటంటే యూ షుడ్ లెర్న్ అబౌట్ దీస్ థింగ్స్. దట్స్ ఎనఫ్. టార్గెట్లు, సైట్ మ్యాప్ అండ్ స్కోప్ ఇష్యూస్, ఇవన్నీ డైరెక్టరీస్ అన్నమాట. డైరెక్టరీస్ అంటే ఫోల్డర్స్. ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ mlr.im.ac.in మాత్రమే ఇచ్చాను కదా, బట్ స్టిల్ ఇన్ని డైరెక్టరీస్ ఉన్నాయి దాంట్లో. ఓకే. రైట్. ఇట్లా కనిపించడం ఏం వల్నరబుల్ కాదు. ఓకే. దిస్ నార్మల్ థింగ్ ఇది. నెక్స్ట్ ప్రాక్సీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్సెప్షన్, ఇంటర్సెప్ట్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఫార్వర్డ్ డ్రాప్, HTTP హిస్టరీ. వెబ్ సాకెట్ అవసరం లేదు. మ్యాచ్ అండ్ రీప్లేస్ ఇది కొత్తగా వచ్చింది. ఐ నీడ్ టు సీ దిస్. ఇది వెరీ రీసెంట్ అండ్ వెరీ రీసెంట్ వచ్చింది ఇది. ఇంతవరకు నేను చూడలేదు ఇది. మ్యాచ్ అండ్ రీప్లేస్. ఓకే, ఇది ఎలా యూస్ చేస్తారో నేను చూసి చెప్తాను మీకు. ఐ థింక్ నిన్న మొన్న వచ్చి ఉంటుంది ఇది, అంతే. ఐ నీడ్ టు సీ హౌ డస్ ఇట్ వర్క్. ఓకే ఫైన్. ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ ఆన్, ఆఫ్, ఫార్వర్డ్, డ్రాప్, ఈ మూడు ఏంటో చూద్దాం ఇప్పుడు. నేను ఎప్పుడు ఇంటర్సెప్షన్ ఆన్ చేశాను, ఈ పేజ్ రీలోడ్ చేస్తాను. ఇక్కడ చూస్తే యూ కెన్ సీ mlr.im.ac.in. ఈ రిక్వెస్ట్ ఇంకా సర్వర్ పోలే అంటే ఓకే, ఇది మన బ్రౌజర్. ఓకే. ఇది సర్వర్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఇది బాబ్ సూట్ అనుకుందాం. ఓకే. ఈ రెండిన్ సేమ్ సిస్టమ్ లో ఉంటాయి. ఇది మన సిస్టమ్. ఇది బ్రౌజర్, బాబ్ సూట్, సర్వర్. సో
జనరల్గా అయితే ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేసిన mlrtime.ac.in అని ఇచ్చిన. సో బ్రౌజర్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది డైరెక్ట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, నేను ఈ బ్రౌజర్ని బాబ్స్ తోటి కాన్ఫిగర్ చేశాను కదా, రైట్? ఇప్పుడు ఆ బ్రౌజర్ని నేను బాబ్స్ తోటి కాన్ఫిగర్ చేసిన. ఇప్పుడు ఇది ఎంఎల్ఆర్ఐటిఎం సర్వర్, ఇది ఇది బ్రౌజర్ నా సిస్టంలో ఉంది. సో జనరల్గా అయితే బ్రౌజర్ నుంచి సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది, సర్వర్ నుంచి ఐ మీన్ నా సిస్టంలో ఉన్న బ్రౌజర్కి రెస్పాన్స్ వస్తుంది. జనరల్గా అయితే జరిగే ప్రాసెస్ ఇది. కానీ నేను ఏం చేసిన, నా బ్రౌజర్ని దీంతో కాన్ఫిగర్ చేసిన. ఎలా? 127.0.0.1 పోర్ట్ నెంబర్ 8080. అండ్ దీంతో నేను కాన్ఫిగర్ చేసుకున్నా నిన్న, రైట్? దట్స్ వాట్ వి డిడ్ రైట్ ఎస్టర్డే. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ బ్రౌజర్ నుంచి నేను ఏ వెబ్సైట్కి అయితే నేను యాక్సెస్ చేయాలనుకుంటున్నానో దాని సర్వర్ ఉంది కదా, ఆ సర్వర్కి డైరెక్ట్ వెళ్ళదు. ఫస్ట్ ఏమవుతుందంటే, ఫస్ట్ ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఫస్ట్ బాబ్ సూట్కి వెళ్తుంది ఆ రిక్వెస్ట్ అనేది. బాబ్ సూట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు ఇంటర్సెప్షన్ ఆన్ ఉంది. ఇంటర్సెప్షన్ ఆన్ ఉంది కదా, ఆన్ ఉన్నప్పుడు నేను ఫార్వర్డ్ బటన్ మీద క్లిక్ ఫార్వర్డ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు రెస్పాన్స్ అనేది సర్వర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ అవసరం లేదు నాకు, జస్ట్ ఫార్వర్డ్ ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ చూస్తే గెట్ మెథడ్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ స్టిల్ లోడింగ్ కనిపిస్తుందా లెఫ్ట్ సైడ్ టాప్ లో? స్టిల్ లోడింగ్ ఇక్కడ. సో నేను ఎప్పుడైతే ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు అది రిక్వెస్ట్ అనేది, రెస్పాన్స్ అనేది ఆ, వస్తుంది నాకు. రిక్వెస్ట్ సర్వర్ పై రెస్పాన్స్ వస్తుంది. యూ కెన్ సీ క్లిక్ ఆన్ ఫార్వర్డ్. యూట్యూబ్ అవసరం లేదు నాకు. సి mlrteam.ac.in mlrteam.ac.in. నేను ఇక్కడ కంటిన్యూగా నేను యూ కెన్ సి mlrteam.ac.in, ఈ రెండు ఫార్వర్డ్ మిగిలిన అవసరం లేదు నాకు. సో ఇప్పుడు చూస్తే వెబ్సైట్ అనేది లోడ్ అయిపోయింది నాకు. ఓకే, సో దానివల్ల యూజ్ ఏంటి అవన్నీ తర్వాత చూద్దాం. జస్ట్ ఏంటంటే జస్ట్ ప్లే విత్ ఇంటర్సెప్షన్, దట్స్ ఇట్. మనకి కావాల్సిన టైంలో ఇంటర్సెప్షన్ ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెస్పాన్స్ అనేది ఇక్కడికి వెళ్ళింది. సారీ ఆర్క్యూ రిక్వెస్ట్ రెస్పాన్స్ కూడా మనకి బో బాబ్ సూట్కి వెళ్తుంది. ఫస్ట్ బాబ్ సూట్ నుంచి మనకు వచ్చేసింది ఇది రెస్పాన్స్. ఓకే, సో ఈ విధంగా యూజ్ అవుతుంది మనకి బాబ్ సూట్ అనేది. అంటే కాకపోతే ఇక్కడ మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, మనం బాబ్ సూట్ లో చూసే డేటా ఏదైతే ఉంటుందో, డేటా ఇన్ ద సెన్స్ ద ఫార్మాట్, అది గెట్ మెథడా పోస్ట్ మెథడా ఇవన్నీ మనకి బ్రౌజర్ లో కనిపించవు. ఓకే, సో బ్రౌజర్ లో కనిపించవు మనకి. అప్పుడు ఏంటి మరి, మనం బాబ్ సూట్ లోనే మ్యానిపులేట్ బాబ్ సూట్ లోనే కనిపిస్తాయి మనకు కొన్ని కొన్ని థింగ్స్. ఓకే, హిడెన్ పారామీటర్స్ ఉంటాయి, అవి కూడా బర్బ్ సూట్ లోనే కనిపిస్తాయి, మనకి బ్రౌజర్ లో కనిపించవు. బ్రౌజర్ లో మనకి ఓన్లీ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, స్టైల్, అదే సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, ఇలాంటివి మాత్రమే మనకి బర్బ్ సూట్ లో కనిపిస్తుంటాయి అనమాట. సారీ బ్రౌజర్ లో కనిపిస్తుంది అంటే స్టైలింగ్ అవన్నీ. కానీ రా డేటా ఏదైనా ఉంటే మాత్రం అది మనకి బాబ్ సూట్ లోనే కనిపిస్తుంది. మ్యానిపులేషన్స్ ఏమైనా చేయాలన్నా బ్రౌజర్లో కూడా మీరు చేయొచ్చు, బ్రౌజర్లో కూడా చేయొచ్చు. కానీ కుకీస్ కానీ సెషన్స్ కానీ ఇలాంటివి చూడాలి అనుకున్నప్పుడు మీకు బాబ్ సూట్ యూజ్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్ హియర్?
Supriya, go ahead. అన్మ్యూట్ చేయి, ఏమైంది? ఆడికి పని చేయట్లేదా? Cypriya, do you have any questions? Okay, right. So that is forward and drop. హెచ్టిటిపి హిస్టరీ. హెచ్టిటిపి హిస్టరీ అంటే ఏంటంటే మనం సెండ్ చేసిన ప్రతి రిక్వెస్ట్, ఇప్పటి వరకు 298 రిక్వెస్ట్ సెండ్ చేసినాం. అన్ని రిక్వెస్ట్లు ఇక్కడ ఉంటాయి. ఓకే. అండ్ అదొకటే కాదు, ఓన్లీ మనకి స్కోప్ లో ఉన్న ఐటమ్ మాత్రమే కావాలి అనుకుంటే, ఆల్రెడీ మనం ఎంఎల్ఆర్ ఐటీఎం స్కోప్ ని యాడ్ చేసుకున్నాం కదా, క్లిక్ ఆన్ స్కోప్. మనకు ఓన్లీ ఎంఎల్ఆర్ ఐటీఎం లో ఉన్నాయి మాత్రమే వస్తాయి. ఓకే. ఇవి స్టేటస్ కోడ్ అన్నమాట, సర్వర్ నుంచి వచ్చే స్టేటస్ కోడ్. ఇది బ్రౌజర్ నుంచి వెళ్ళేది. ఇవి తెలుసా మీకు? గెట్ మెథడ్ అంటే ఏంటి, పోస్ట్ మెథడ్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు చెప్పినా అనుకుంటా నేను. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్, నో ప్రాబ్లం. సో ఐపీ అడ్రస్ వచ్చేసింది. యాక్చువల్గా మీరు ఈ హెచ్టిటిపి హిస్టరీని ఇంకా చాలా అంటే చాలా అడ్వాన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా మనకు ఆల్రెడీ వెళ్ళిన రిక్వెస్ట్లే కదా. రైట్, ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకు ఓన్లీ 200 రిక్వెస్ట్ వచ్చినాయి మాత్రమే కావాలి, వేరే అవసరం లేదు. అప్లై అండ్ క్లోజ్. చూడండి, మనకు అన్ని 200 రిక్వెస్ట్లు వచ్చినాయి మాత్రమే కనిపిస్తాయి. ఓకే. స్టిల్ అదొకటే కాదు, అండ్ ఈడ సెర్చ్ చేసుకోవచ్చు. ఏదైనా కీవర్డ్ మీరు సెర్చ్ చేసుకొని, సెర్చ్ చేస్తే ఆ కీవర్డ్ ఉన్నాయి మాత్రమే కనిపిస్తాయి ఇక్కడ. నెక్స్ట్, షో ఓన్లీ, హైడ్ ఓన్లీ. హైడ్ జేపీజీ ఇమేజెస్ కానీ అవన్నీ హైడ్ చేసుకోవచ్చు. సి, అంటే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతున్నాయో అవి మాత్రమే హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాంపుల్, ఇది ఈ ఈ 141 ఇంపార్టెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ దాన్ని హైలైట్ చేసుకోవచ్చు మీరు దాన్ని. ఈ రిక్వెస్ట్ మనకి ఇంపార్టెంట్ అనుకుందాం ఎగ్జాంపుల్, హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫిల్టర్స్ అన్ని తీసేస్తా. అన్ని వచ్చినాయి కదా. ఎప్పుడైనా మీరు స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా నావిగేట్ చేసుకొని యూజ్ అవుతుంది, ఏది ఆ రిక్వెస్ట్ ఎక్కడ ఉంది అని చెప్పేసి. లేదు, 141 నుంచి 150 వరకు నాకు కావాలి, హైలైట్. ఓకే, ఇప్పుడు ఈ 2 కలర్స్ మధ్యలోనే మాత్రమే నాకు ఇంపార్టెంట్. అలా అంటే ఒక రిక్వెస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మనం ఇలా క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక వెబ్సైట్ ని నేను యాక్సెస్ చేస్తే ఒకటే రిక్వెస్ట్ ఉండదు, దాంట్లో చాలా రిక్వెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు మీరు ఫేస్బుక్ కానీ, గిట్ హబ్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి పెద్ద వెబ్సైట్ తీసుకుంటే చాలా అంటే చాలా ఆమ్, ఏమంటారు దాన్ని, రిక్వెస్ట్లు ఉంటాయి. సో అంటే రిక్వెస్ట్లలో మనకి ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏది, ఇంపార్టెంట్ రిక్వెస్ట్ కాదేది, ఇలాంటి చూసుకున్నప్పుడు, ఇలా హైలైట్ చేసుకున్నప్పుడు, ఆ స్పెసిఫిక్ థింగ్ వచ్చినప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అర్థమవుతుందా? సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వెబ్ సాకెట్స్ అనేది మనం ఇప్పుడు చేయము మోస్ట్లీ. అండ్ వెబ్ సాకెట్స్ వచ్చేసి మోస్ట్లీ ఈ మన ఆ, ఏమంటాం వీటిని, ట్రేడింగ్ వెబ్సైట్స్ ఉంటాయి చూడండి. ట్రేడింగ్ వెబ్సైట్స్ ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్స్ వస్తుంటాయి, అట్లాంటి వాటికి మోస్ట్లీ వాడుతుంటారు. మ్యాచ్ అండ్ రీప్లేస్ అనేది వెరీ న్యూ. ఓకే. నాకు కూడా అర్థం, నేను కూడా చూడాలి అసలు ఇదేంటి ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పేసి.
అండ్ ప్రాక్సీ సెట్టింగ్స్ వి ఆల్రెడీ నో. యూజర్ ఇంటర్ఫేస్, డిస్ప్లే, మీకు ఈ డిస్ప్లే చిన్నగా కనిపిస్తున్నా పెద్దగా కనిపిస్తున్నా ఇక్కడ చేంజ్ చేసుకోండి. అండ్ లెటర్స్, లెటర్స్ ఎక్కడ ఉంటాయి? దిస్ ఈస్ అ న్యూ వన్. ఇక్కడ కనిపిస్తున్న లెటర్ సైజ్ కూడా పెంచుకోవచ్చు మనం బ్యాక్ ఎండ్ లో. సమ్వేర్ వేర్ 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 రైట్ హియర్ హెచ్టిటిపి మెసేజ్ డిస్ప్లే అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఫాంట్ సైజ్ అండ్ ఫాంట్ టైప్ ఈ రెండు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి చిన్నగా ఉన్నాయి అనుకుంటే మీరు సైజ్ పెంచేసుకోవచ్చు. ఇక్కడ లెటర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లెటర్ సైజ్. ఓకే, రైట్. ఇంట్రూడర్, ఇంట్రూడర్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ రిపీటర్, రిపీటర్ ఎలా యూజ్ చేస్తామంటే, ఒక నిమిషం. రైట్ క్లిక్ అండ్ సెండ్ టు, రైట్ క్లిక్ సెండ్ టు రిపీటర్. సో రిపీటర్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక రిక్వెస్ట్ యొక్క రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ రెండు చూడొచ్చు. అర్థమవుతుందా? రెండు చూడొచ్చు అనమాట. అండ్ ఈ రిక్వెస్ట్ యొక్క రెస్పాన్స్ ఏంటి అని ఇక్కడే చూడొచ్చు మనం. దీంట్లో కూడా టైప్స్. 1 సెకండ్, ఐ జస్ట్ కమ్. ఓకే, సో రిపీటర్ లో ఏంటంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎడిట్ చేసుకోవచ్చు, దీన్ని మోడిఫై చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇది వద్దు అనుకుందాం, ఇది చేయాలి, యూ కెన్ రిమూవ్ అండ్ సెండ్ ఇట్. ఓకే, సో యూ కెన్ సీ ద డిఫరెన్సెస్ హియర్, రైట్. అండ్ బోప్ ఏఐ, మేబీ ఇవన్నీ మనకి ప్రొఫెషనల్ దాంట్లో వస్తాయి అనుకుంటా. బోప్ ఏఐ ఇవన్నీ, ఇవన్నీ రీసెంట్ గా అప్డేట్ అయినాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి విత్ ఇన్ 15 days 20 days లోనే ఇంత చేంజెస్ అయిపోయింది ఇది. యాక్చువల్ నేను రీసెంట్ డేస్ లో బాబ్ సూట్ మీద ఒక పని చేయట్లేదు. మొత్తం ఈ వల్నరబిలిటీ అసెస్మెంట్ టూల్స్, క్వాలిస్ అండ్ బిజ్ ఇలాంటి వాటి మీద పని చేస్తున్నా. అందుకే నాకు కొత్త అప్డేట్స్ రావట్లేవు నాకు. ఓకే, ఎనీవే, నో ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ కొలాబరేటర్. కొలాబరేటర్ వచ్చేసి ఇది మనకి ఓన్లీ ప్రొఫెషనల్ వర్షన్స్ లో మాత్రమే ఉంటుంది. బట్ ఎనీవే, ఐ హ్యావ్ ద క్రాక్డ్ వర్షన్, అది ఇస్తాను కదా, అప్పుడు చేసుకోవచ్చు మీరు. ఇది యూజ్ చేసుకొని మనం సర్వర్ సైడ్ అటాక్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సీక్వెన్సర్, ఇప్పుడు మనకి సెషన్ ఐడీస్, కుకీస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని స్ట్రాంగ్ ఉన్నాయా లేవో ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. డీకోడర్, ఎగ్జాంపుల్, ఇక్కడ ఏదన్నా ఎన్క్రిప్షన్ కి సంబంధించింది ఉంటే వాటిని మనం ఎన్కోడింగ్ డీకోడింగ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, అఖిల్ ఎన్కోడ్ యాజ్ హెచ్టిఎంఎల్. సి,
ఎన్కోడ్ యాజ్ ఏ బేస్ 64, మళ్ళీ సేమ్ వే డీకోడ్ యాజ్ బేస్ 64. అంటే మనకి ఆ, అంత డేటా ప్లేన్ టెక్స్ట్ లోనే పోతుంది, ఎన్క్రిప్షన్ లో కూడా పోతుంది. సో ఆ ఎన్క్రిప్షన్ కి సపరేట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, అందుకోసం అనేది. కంపేరర్, కంపేరర్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ సెండ్ దిస్ టు కంపేరర్, అంటే కంపేర్ చేయడానికి రెండు రిక్వెస్ట్లను కానీ రెండు రెస్పాన్స్, ఇక్కడ నేను ఆపోజిట్ టర్మ్స్ తీసుకుంటున్నా, బట్ జనరల్గా అయితే రెండు రిక్వెస్ట్లను కానీ రెండు రెస్పాన్సెస్ కానీ తీసుకుంటాం మనం జనరల్గా. కంపేర్ వర్డ్స్. ఇక్కడ యాడ్ ఏమైంది, యాడ్ మోడిఫైడ్ డిలీట్ యాడెడ్ సింక్ వ్యూ కొడితే, అంటే మోస్ట్లీ అయితే సేమ్ రెండు రిక్వెస్ట్లనైనా రెండు రెస్పాన్స్లైనా మనం కంపేర్ చేయాలి. బట్ మీకు అర్థం కావడానికి జస్ట్ ఇట్లా నేను ర్యాండమ్గా తీసుకున్నా, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ కాబట్టి. సో ఇక్కడ ఉన్న డేటా ఏంటి ఇప్పుడు ఇక్కడ, అంటే ఈ రెండు డిఫరెంట్ కాబట్టి మీకు ఆ, అంత ఎఫెక్టివ్గా లేదు, అందుకోసం. సో ఇక్కడ గెట్ మెథడ్ ఉంది, ఇక్కడ కూడా గెట్ మెథడే ఉంది అనుకున్న ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ నేను ఈ రిక్వెస్ట్ లో సమ్ చేంజెస్ చేసిన, ఈ రిక్వెస్ట్ లో సమ్ చేంజెస్ చేయలే. ఈ రెండింటికి చేంజెస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతలేవు. అంటే ఏ ఇచ్చినప్పుడు ఎలా పనిచేస్తుంది, కే ఇచ్చినప్పుడు ఎలా ఎలా పనిచేస్తుంది, ఆర్ ఇచ్చినప్పుడు ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి కంపేర్ చేసుకోవడానికి నాకు ఇది యూజ్ అవుతుంది కంపేరర్. లాగర్, లాగర్ ఏంటంటే మనం చేసిన వర్క్ మొత్తం ఇక్కడ లాగిన్ అవుతా ఉంటుంది. లాగర్ అంటే ట్రాకింగ్ లాగా. ఆర్గనైజ్ అవసరం లేదు. ఎక్స్టెన్షన్స్, ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా డాష్ బోర్డు, టార్గెట్, ఇవే కాదు, ఇవే కాకుండా చాలా ఉంటాయి మనకి ఇంకా. ఇక్కడ ఉన్నాయి కదా జేఎస్ మైనర్, జే యాక్టివ్ స్కాన్ ప్లస్ ప్లస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా యాడ్ ఆన్స్ అన్నమాట, ఎక్స్ట్రా. ఇవన్నీ బయట డెవలపర్స్ కానీ లేకపోతే అట్లా డెవలప్ చేసిన వాళ్ళు. సో మీకు ఏదన్నా యూజ్ ఉంటే, ఏదన్నా యూజ్ ఉంది చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ టర్బో ఇంట్రూడర్ కావాలనుకుందాం. ఓకే, ఇన్స్టాల్, ఇన్స్టాలింగ్. ఇన్స్టాల్ అయిపోయింది. కాకపోతే అది ఎక్కడో కనిపిస్తుంది మనకి, ఇంట్రూడర్, టర్బో ఇంట్రూడర్. ఎక్కడ ఉంది టర్బో ఇంట్రూడర్? ఇంట్రూడర్ ఓకే, బై డిఫాల్ట్ ఉన్నది అది. ఎక్కడైనా కనిపించాలి కదా. రైట్, ఇక్కడ ఉంది. ఓకే, టర్బో ఇంట్రూడర్. సో ఎగ్జాంపుల్స్ మనకి బోబ్ సూట్ ఇచ్చినవే కాదు, వేరేవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అవి వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్స్ లో ఉంటాయి. కానీ అన్నీ చేసుకోవద్దు, అన్నీ చేసుకుంటే బాబ్ సూట్ స్లో అయిపోతుంది మనకి. సో అవసరం ఉన్నాయి మాత్రమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జేడబ్ల్యూటీకి సంబంధించిన చేస్తున్నారు, జేడబ్ల్యూటీ పెట్టేసుకోండి. ఓకే, సో యూసేజ్ అనేది ఎప్పుడైనా ఎట్లుండాలంటే మనకి ఆ, ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్పొరేట్ సిస్టమ్స్ అనుకో, దాంట్లో 32 GB ర్యామ్ అండ్ హై కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ ఉంటాయి. బట్ మన సిస్టమ్స్ అలా ఉండవు కదా. సో స్లోగా వద్దు, అవసరం చూసుకొని అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, లర్న్, ఇది వచ్చేసి మీరు బర్బ్సూట్ నేర్చుకొని ఇక స్కోప్ ఉన్న థింగ్స్ అన్నమాట ఇవన్నీ. సో నేను ఇక్కడ మీకు ఇంట్రూడర్ చెప్తాను. అండ్ ఎలా అంటే మనం ప్రాక్టీస్ జస్ట్ టూల్ మనం కూర్చొని ఇట్లా వాట్ ఈస్ వాట్ అని క్లిక్ చేసుకుంటూ పోతే ఏంది లేదు, మర్చిపోతాం. ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తేనే, అటాక్స్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటేనే టూల్ నేర్చుకుంటాం మనం. మిస్టేక్స్ చేస్తాం, అన్ని చేస్తాం. ఓకే, బట్ రేపు నేను మీకు క్లాసెస్ చెప్పినప్పుడు ఐఎమ్ సెండింగ్ దిస్ రిక్వెస్ట్ టు రిపీటర్ అంటే మీరు బ్లాంక్ ఫేస్ పెట్టొద్దు అని చెప్పేసి నేను ఈరోజు కొన్ని కొన్ని టర్మ్స్ చెప్పాను మీకు, అంతే. ఓకేనా?
ఓకే. సో నేను మీకు ఒక యూట్యూబ్ వీడియో పంపిస్తాను వాట్సాప్లో, అది చూడండి. క్లియర్? ఓకే. యా, దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ టుడే. టుమారో ఆన్వర్డ్స్ మనం అటాక్స్కి వెళ్ళిపోదాం. ఒక చిన్న టాపిక్ ఉంటుంది, హెచ్టిపి రిక్వెస్ట్ మెథడ్స్ అండ్ రిక్వెస్ట్ హెడర్స్ అని. ఆ రెండు చెప్పేసుకొని విల్ గో ఫర్ అటాక్స్.